అండి, నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి గోధుమ పిండితో గవ్వలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇలా ముందుగా గిన్నె తీసుకొని 2 కప్స్ గోధుమ పిండి వేసుకోవాలి. 1/2 కప్పు బొంబాయి రవ్వ, 1/2 టీ స్పూన్ సాల్ట్, 4 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇక్కడ నెయ్యి లేదనుకుంటే వంట నూనె అయినా వేడి చేసి వేసుకోవచ్చు. నెయ్యి వేసుకోవడం వల్ల మనకి గవ్వలు అనేది సాఫ్ట్గా టేస్టీగా వస్తాయి. ఇలా కొంచెం వాటర్ వేసుకొని పిండి మొత్తం బాగా కలుపుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. పిండి ఎంత బాగా కలుపుకుంటే మనకి గవ్వలు అంత సాఫ్ట్గా వస్తాయి. ఇలా మొత్తం బాగా కలుపుకొని 10 to 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలిపి ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. మనకి ఎంత వీలైతే అంత చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇలా చిన్న ఉండలుగా చేసుకోవడం వల్ల గవ్వల షేప్ అనేది బాగా వస్తాయి. ఇలా పిండి మొత్తం ఇలా ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను గవ్వల పీటని యూజ్ చేయలేదండి. మీకు గవ్వల పీట ఉంటే గవ్వల పీట మీద అయినా చేసుకోవచ్చు. ఇక్కడ నా దగ్గర గవ్వలపేట లేదని ఇలా ఆయిల్ దేవుకుని గరిటెని తీసుకున్నాను. ఈ గరిటెని తీసుకొని ఇలా ముందుగా చేసిన ఉండని తీసుకొని ఇలా అంటే గవ్వలాగా వస్తుంది. చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయో. చాలా ఈజీగా చేసుకోవచ్చండి, గవ్వలపేట లేకపోయినా సరే. ఒకసారి మీరు ట్రై చేయండి ఇలా ఒకసారి. ఇలా మొత్తం ఉండలన్నీ ఇలా చేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. గవ్వలపేట లేకపోయినా సరే ఇలా ఆయిల్ దేవుకునే గరిటె పెట్టుకొని ఇలా చేసుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా మొత్తం అన్నీ చేసుకొని పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా చేసిన గవ్వలు ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసినప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టే చేసుకోవాలి. లేదంటే గవ్వలు త్వరగా మాడిపోయి లోపల పచ్చిగా ఉండిపోతాయి. మంటను లో ఫ్లేమ్లో పెట్టే బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఇలా బాగా ఫ్రై అవుతున్నాయి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. గవ్వలు గోధుమ పిండితో చేసుకున్నాం కాబట్టి చాలా హెల్తీగా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు ట్రై చేయండి. చూసారు కదా అలా బాగా ఫ్రై చేసుకోవాలి, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా మొత్తం అన్నీ తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇలా ప్లేట్లో వేసుకొని ఇలానే మిగతావి కూడా వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ. ఒకసారి ట్రై చేయండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని ఇప్పుడు బెల్లం పాకం ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇలా ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ముందు 2 కప్స్ గోధుమ పిండి తీసుకున్నాను కదా. 2 కప్స్ గోధుమ పిండికి 1 కప్పు బెల్లం వేసుకున్నాను. ఇలా 1 కప్ బెల్లం వేసుకొని బెల్లం కరగడానికి కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని బెల్లాన్ని బాగా మరిగించాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టి మరిగించాలి. ఇలా 5 మినిట్స్ బాగా మరిగించుకొని ఇలా గరిటెతో కొంచెం బెల్లాన్ని తీసుకొని పాకాన్ని ఇలా చూసుకుంటే కొంచెం అంటుకుంటే సరిపోతుంది. మరి ముదురు పాకం అవసరం లేదు. ఇలా వచ్చిన తర్వాత ముందుగా చేసిన గవ్వల్ని ఇలా పాకంలో వేసుకొని మొత్తం ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా గవ్వలన్నిటికి పాకం పట్టేంత వరకు ఇలా బాగా కలుపుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇలా తీసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి గవ్వలు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. గోధుమ పిండి బెల్లంతో చేసినవి కాబట్టి
ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇలా చేసి పెట్టండి, పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, ఇలా మొత్తం బాగా కలుపుకొని ఇలా ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను. ఇలా మొత్తం అన్నీ ఇలానే తీసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇలా చేశారంటే గవ్వలు అనేవి చాలా బాగా వస్తాయి. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.